ఏపీలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష. పెట్రోల్, డీజిల్ కొరతకు సంబంధించి చంద్రబాబు గారి సమీక్ష అయితే చేయడం జరిగింది. ఇంధన కొరతతో ఏపీలో పలు చోట్ల పెట్రోల్ బంకులు మూసివేతపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో పరిస్థితులు, ఇబ్బందులపై అధికారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని స్పష్టం చేశారు. బంకులు యజమానులు, ఇంధన కంపెనీలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్తో ఫోన్లో చర్చలు జరిపారు. తక్షణం స్టాక్ లేని బంకుల వివరాలు అందించాలని ఆదేశించారు. స్టాక్ సమస్య ఉంటే తక్షణం టోల్ ఫ్రీ నెంబర్లు 1967 కాల్ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోరారు. గత ఏప్రిల్ కంటే 10% అదనపు సరఫరాకు ఆయిల్ కంపెనీలు అంగీకారం తెలిపాయి. సీఎం ఆదేశాలతో పెట్రోల్ డీలర్ల నుంచి ఏపీ ఎఫ్పిటి ప్రధాన కార్యదర్శి రావి గోపాలకృష్ణ వివరాలు అయితే సేకరిస్తున్నారు. సో ఎక్కడైతే పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేదో అక్కడ పెట్రోల్ డీజిల్ అందించేందుకైతే సీఎం గారు అయితే అక్కడ డిస్కషన్ చేయడం జరిగిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్